అరే ఇది కదా మ్యాచ్ అంటే 12 ఏళ్ల తర్వాత చెపక్లోడికి పెట్టి చెన్నైని వట్టిగా పిసికేసా. చెన్నైని పిసికామంటే ఇక మనకి మంచి శకనాలు తగులుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా మన ఓటములు చూసింటారు. ఇక సెకండ్ హాఫ్ చూపిస్తా మన ఎస్ఆర్ఎస్ గెలిపే విధంగా ఉంటుందో. అరే ఎట్టుంది కావ్య పాప, చెన్నైని వట్టిగా పిసికి పడేసా. నువ్వైతే హ్యాపీ కాదు. అరే ఏం హ్యాపీనో ఏందో, వరుసగా 4 మ్యాచ్లు ఓడతారు, ఒక్క మ్యాచ్ గెలుస్తారు. మళ్ళీ దాంట్లో పాప హ్యాపీనా అని అడుగుతావు. అడిగి నీకు కొంచెం సిగ్గుండాలి. ఫస్ట్ హాఫ్ అంతా దుప్పించారు, సెకండ్ హాఫ్ అన్న ఆడి మంచిగా ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టి నీకు ట్రై చేయరు. మనకున్నదంతా డూ అటైలే, ఒకటి మిస్ అయ్యామా అస్సంటైనే. అరే కావ్య పాప, నువ్వైతే ఏం భయపడి నీకు నీ ప్రతి మ్యాచ్ లో బ్యాటింగ్ మీదే ఆధారపడే వాళ్ళము. అరే ఈ మ్యాచ్ లో చూసావు కదా మన ఎస్ఆర్ఎస్ బౌలర్స్ ఏ విధంగా బౌలింగ్ వేశారో. అరే 20 ఓవర్లు వేసి జస్ట్ 155 రన్స్ ఇచ్చి ఆల్ అవుట్ చేసి పడేసాం. అది ఎస్ఆర్ఎస్ పవర్ అంటే. అరే బౌలింగ్ లో ఏమో ఇరుగ తీశారు, కానీ కొంచెం ఉంటే బ్యాటింగ్ లో హ్యాండ్ ఇచ్చేసే వాళ్ళు వచ్చినట్టు టపా టపా అని పడిపోవడం ఏంటి. కొట్టిన 155 రన్స్ 10 ఓవర్లలో చేసేసారు అనుకున్నా, కానీ మీరేమంటే లాస్ట్ వరకు తీసుకువెళ్లారు. మ్యాచ్ లాస్ట్ వరకు తీసుకుపోవడం పక్కన పెట్టు, ఆ మధ్యలో వికెట్లు పడిపోవడం ఏంటి. కొంచెం ఉంటే చెన్నైకి ముందు మనం అస్సాం ట్రైన్ ఎక్కే వాళ్ళము. అరే ఏం చేద్దాని అన్న, 12 ఏళ్ల నుంచి కాపాడుకొస్తున్న సామ్రాజ్యాన్ని ఒక్క సంవత్సరంలో మొత్తం నాశనం చేసుకుంటున్నా. మన హోమ్ గ్రౌండ్ లో 12 ఏళ్ల నుంచి ఢిల్లీ గెలవలేదు, ఎస్ఆర్ఎస్ గెలవలేదు, ఆర్సీబీ గెలవలేదు. కానీ మనమేమంటే ఈ సీజన్ లో మొత్తం చాక్లెట్లు పంచినట్లు పంచి పడేస్తున్నా. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే వట్టిగానే పాయింట్లు ఇచ్చి పడేసాం, మ్యాచ్ అంతా దొబ్బించుకున్నా. ఫైనల్ గా అన్ని టీముల కన్నా మనమే ఫస్ట్ అస్సాం ట్రైన్ ఎక్కేసాం. అరే ఏం చేయమంటావు బై జడ్డు, ఒక్కడంటే ఒక్కడికి సరిగ్గా ఆడకపోతే నన్నేం చేయమంటావు. ఇటు బ్యాటింగ్ లో చూసినా అదే దరిద్రం, అటు బౌలింగ్ లో చూసినా అదే దరిద్రం. ఒక్కొక్కసారి తలుసుకుంటే నాపై నాకే దరిద్రం వేస్తుంది. అయినా ఒకటే రెండా, మన దగ్గర 5 కప్పులు ఉంది. ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ కాకపోతే ఇంకొక సీజన్. తల ఐపీఎల్ లో అడుగు పెడుతూ ఉంటాడు, ఆ కప్పులు గెలిపిస్తూ ఉంటాడు. ధోని అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే ఎట్లుంది ధోని అన్న, ఎస్ఆర్ఎస్ దెబ్బ, సిఎస్కే అబ్బా. ఫైనల్ గా చెన్నైలో వట్టిగానే పిసికేసి మిమ్మల్ని అస్సాం ట్రైన్ ఎక్కించాం. అది ఎస్ఆర్ఎస్ అంటే. 12 ఏళ్ల నుంచి ఎవరి వల్ల కానిది ఈ ప్యాట్ కమింగ్ చేయించాడు. సైలెన్సర్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే ఉండబయ్యా ప్యాట్, నువ్వేమో పెద్ద ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టినట్టు ఫోర్స్ కొడుతున్నావు. నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో అనుకుంటున్నావు? పాయింట్స్ టేబుల్ లో ఫస్ట్ ఉన్నటువంటి గుజరాత్ తో ఢిల్లీతో. నువ్వైతే రెడీగా ఉండు, మాతో అస్సాం ట్రైన్ ఎక్కి నీకు. అరే అది చూద్దాం ఉండే ధోని అన్న, ఎవరిని ఎవరు పిసుకుతారో. మేమున్న ఫామ్ కి ఎవరైనా రాని, ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి ఎస్ఆర్ఎస్ పవర్ అంటే చూపిస్తా. ఒక్కసారి గెలుపు మొదలు పెట్టాక ఆపడం అంటూ ఉండదు. ఒక్కొక్కరిని బత్తాయి చూసి పిసికినట్టు పిసికి పడేస్తాం. అరే సూపర్ బయ్యార్షలో, వాటే బౌలింగ్ 4 ఓవర్లు వేసి జస్ట్ 28 రన్స్ ఇచ్చావు. అంతేకాకుండా 4 పుల్లలు వట్టిగానే పీకి పడేశావు. ఆ సిఎస్కే బ్యాటర్స్ కి అయితే ఒక్కొక్కరు గుండెల్లో రైళ్లు పంపించావు. అరే నువ్వైతే ఆ ఫామ్ నే కంటిన్యూ చేయి, వచ్చిన వాళ్ళని వచ్చినట్టే బొంద పెడదాం, ప్లే ఆఫ్స్ లో అడుగు పెడదాం. అరే ఏమంటిరి ఎస్ఆర్ఎస్ కి బౌలింగ్ వీక్ అంటిరా. ఇప్పుడు చూసారు కదా 20 ఓవర్లకి జస్ట్ 155 రన్స్ ఇచ్చి ఆల్ అవుట్ చేసి పడేసాం. ఎస్పెషల్లీ ఈ హర్షల్ పటేల్ అయితే 1 కాదు 2 కాదు ఏకంగా 4 పుల్లలు పీక్ పడేసా. హర్షల్ పటేల్ అంటారా బాబు, ఒక్కొక్క పుల్ల వట్టిగానే మింగి పడేస్తా. అరే కమ్మిందో మెండిస్, నువ్వైతే సూపర్ భయ్యా. అటు బౌలింగ్ లను ఇటు బ్యాటింగ్ లను చించి పడేసావంతే. బౌలింగ్ లో అయితే జడేజా పుల్లను వట్టిగా పీకి పడేసావు. 4 లో వట్టిగానే మింగుతున్నటువంటి ఆ బ్రేవిస్ కనుక క్యాచ్ చాపని పట్టినట్లు పట్టి పడేసావు. ఇక బ్యాటింగ్ లో అయితే లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ ని గెలిపించావు. నువ్వైతే ఈ ఫామ్ ని కంటిన్యూ చేయి, నెక్స్ట్ మ్యాచ్ లో కూడా ఛాన్స్ నీకే ఉంటది. అరే ప్యాట్ బ్రో, చూసావు కదా ఈ కమ్మిందో మెండిస్ గాని పవర్ అంటే చూపించా. జపాక్ లో అయితే అటు బ్యాటింగ్ లను ఇటు బౌలింగ్ లను చెన్నైకి చుక్కలు చూపించా. కమ్మిందో అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అదరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.